విదేశాల్లో చదువుకునేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. అందుకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముందు వరుసలో ఉంటారు. వారందరి మొదటి ప్రాధాన్యం అమెరికా. చదువు ఒక్కటే కాదు, అక్కడే స్థిరపడేందుకు ఎన్నెన్నో కలలు కంటూ ఉంటారు. మరి ఏ కోర్సుల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు? ఏది మంచి కెరీర్ను అందిస్తుంది? అక్కడ లభించే అవకాశాలేంటి? లాంటి విషయాలు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా డైరెక్టర్ అలెగ్జాండర్ లారెన్స్, ఇన్విక్ సంస్థ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానంద మూర్తిని అడిగి తెలుసుకుందాం. విద్యార్థులు ఎక్కువగా విదేశీ విద్య వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సైన్స్ గ్రాడ్యుయేట్లు అయిన వాళ్ళు ఎంఎస్ కోర్సులు లాంటివి చేసి విదేశాల్లోనే ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజీలతో జీతాలు పొందేందుకు వీలుగా విదేశీ విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత పరిస్థితులు గమనిస్తే ఇప్పుడిప్పుడే మళ్ళీ విదేశీ విద్యకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మనతో పాటు ఇన్విక్టా డైరెక్టర్ వివేకానంద మూర్తి గారు ఉన్నారు. సార్, గత కొద్ది రోజులుగా చూస్తే ఇప్పుడు అమెరికా వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఫారిన్ ఎడ్యుకేషన్లో ఎలాంటి కోర్సులకు ఎక్కువ ఆకర్షితులు? ఈ కోవిడ్ ముందు వెళ్ళేవాళ్ళు బాగానే వెళ్ళేవాళ్ళు. కోవిడ్ సందర్భంగా ఒక 2-3 సంవత్సరాలు గణనీయంగా పడిపోయాయి నంబర్లు. మళ్ళీ ఈ సంవత్సరం మొన్న సంవత్సరం చూస్తే 22% ఇంక్రీజ్ అయింది ఇదివరకు ఎప్పటికన్నా కూడా. కొత్తగా ఈ మధ్య అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి ఎక్కువ వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ చదివి అక్కడ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బయాలజీ, ఆర్కిటెక్చర్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ కి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఒకటి ఐఐటి, జేఈ, నీట్ లాంటి ఎగ్జామ్స్ చాలా కష్టతరం అయిపోవడం, వాటిలో సీట్ తెచ్చుకోవడం చాలా కష్టం అవడం ఒక రీజన్ అయితే, రెండోది మన దేశంలో డబ్బు పెట్టి విద్యను తీసుకోగలిగిన వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. చాలా 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 ఎక్కువ పెరిగింది. పిల్లల కోసం, చదువు కోసం, ఆరోగ్యం కోసం చాలా మనీ వెచ్చించడానికి తల్లిదండ్రులు ప్రిపేర్ అవడం ఒక రీజన్ అయితే, అండర్ గ్రాడ్యుయేట్ 4-year డిగ్రీకి చాలా మంది వెళ్తున్నారు. అట్లాగే అమెరికన్ యూనివర్సిటీస్ కూడా అత్యధిక స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మా దగ్గర చదివిన వాళ్ళు ఇద్దరికి ఫుల్ రైడ్ స్కాలర్షిప్ వచ్చింది. ఫుల్ రైడ్ స్కాలర్షిప్ అంటే 100% వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ లివింగ్ ఎక్స్పెండిచర్ కానీ, వాళ్ళ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ అన్ని కూడా అక్కడ కవర్ అవుతాయి. ఈ స్కాలర్షిప్స్ వల్ల ముందు నుంచి ప్రిపేర్ అయ్యి చాలా మొట్టమొదటి అందరికీ తెలిసి రావడం వల్ల చాలా ముందు నుంచి ఒక ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అయ్యి చాలా మంది విద్యార్థులు వెళ్తున్నారు. ఇకపోతే రెండోది అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, పర్టిక్యులర్లీ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వంటి డిగ్రీలు చేసిన వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోగానే మాస్టర్ సైన్స్ వాళ్ళ ఫీల్డ్లో చాలా మంది కంప్యూటర్ సైన్స్కి, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వెళ్తున్నారు. ఇదివరకు ఎంబీఏ కూడా వెళ్ళేవారు. కానీ ఎంబీఏ అనేది 1 year వీసా మటుకే వస్తుంది మరి చదివిన తర్వాత ఓపీటీ. బట్ ఈ రోజున టెక్నాలజీ ప్రోగ్రామ్స్కి స్టెమ్ అని వచ్చింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ స్టెమ్ ప్రోగ్రామ్స్కి 1 year వీసాతో 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది. 3 ఏళ్ళ ఓపీటీ వర్క్ వీసా వస్తుంది. కాబట్టి స్టెమ్ ప్రోగ్రామ్స్ వైపు మొగ్గు చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు సౌత్ క్యారోలినా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంఎస్బీఏ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, మాస్టర్ ఆఫ్ సైన్స్ బిజినెస్ అనాలిటిక్స్. అది కాస్ట్ తక్కువ, స్టెమ్ ప్రోగ్రామ్, 3 ఏళ్ళు వీసా వస్తుంది. అంచేత అటు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు. అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా అండర్ గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కానీ చాలా ఎక్కువగా పెరిగింది. ముఖ్యంగా చూస్తే అక్కడికి వెళ్ళి కోర్సులు పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్గానే జాబులు వస్తున్నాయి. అలాగే వీసాకి సంబంధించినటువంటి ఇబ్బందులు అవి ఏమైనా ఉంటున్నాయా, లేకపోతే వీసాలు తొందరగా వచ్చే అవకాశం? అందరికీ జాబ్లు వస్తున్నాయని చెప్పలేం. ఇప్పుడు మనం ఆచితూచి ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళి ఒక పబ్లిక్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని, లేకపోతే ఒక మంచి టాప్ క్లాస్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని అక్కడ చదివిన వాళ్ళందరికీ హాట్ కేక్ లాగా ఇట్టే జాబ్లు వస్తున్నాయి. అట్లా కాకుండా ఏదో ఒక యూనివర్సిటీకి ఎలాగో అలాగ అమెరికా వెళ్ళిపోవడమేనా పరమావధి అని అనుకుని వెళ్ళిపోయి ఇంగ్లీష్ కూడా అద్భుతంగా రాక అక్కడ కష్టాలు పడే వాళ్ళకి, ఉద్యోగాలకి కష్టపడుతున్నారు. కానీ అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ కూడా చాలామంది ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి ఉద్యోగాలు చూసి పెడతారు. అంచేత ఉద్యోగం రావడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ కొందరికి మంచి ఉద్యోగాలు చాలా మంచి వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సియేటల్, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అర్బానా, వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ వెళ్ళిన ప్రతి వాళ్ళకి కూడా $1 lakh కన్నా ఎక్కువ శాలరీ వస్తుంది. చాలా ఎక్కువ, 80 లక్షల కన్నా ఎక్కువ శాలరీ అండర్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి. అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, జార్జియా టెక్ యూనివర్సిటీ, యుఐయుసి ఇట్లాంటి వాటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. అంచేత ఉద్యోగాలు రావాలి అంటే మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి, బాగా అక్కడ CGPA మెయింటైన్ చేయాలి, అక్కడ అమెరికన్స్తో కొంత కలవాలి, ఆ కల్చర్ నేర్చుకోవాలి, ఆ కమ్యూనిటీతో మూవ్ అవ్వాలి. మనమే ఉంటాం, మన తెలుగు వాళ్ళతోనే ఉంటామంటే కుదరదు. అక్కడ వాళ్ళతో కూడా కలవగలిగితే ఉద్యోగాలకు అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. ఇక వీసాలు 2 రకాలు. మనం చదువుతున్నప్పుడు ఇచ్చే వీసాస్ అది CPT అంటారు, కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద ఇస్తారు. ఆ తర్వాత OPT అంటారు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. దానికి రీసెర్చ్ చేసుకుంటే అదొక 3 సంవత్సరాల వీసా వస్తుంది. ఆ తర్వాత H1B, ఆ తర్వాత గ్రీన్ కార్డ్. వెళ్తున్న వాళ్ళలో 99% మంది తిరిగి రాకుండా అక్కడే ఉంటున్నారు. కొంచెం కష్టపడతారు కొందరు, కొంతమందికి ఈజీగా అవుతుంది. బట్ అందరికీ అయితే అవుతుంది. సో మనతో పాటు ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పబ్లిక్ యూనివర్సిటీ, క్యారోలినా యూనివర్సిటీ సంబంధించిన డైరెక్టర్
అంతా ఉన్నారు సార్. వై మెయిన్లీ స్టూడెంట్స్ ఆర్ చూజ్ అమెరికా యాజ్ ఎ డెస్టినేషన్? I think it's particular for Indian students. They have the opportunities, right? America is all about opportunities that particularly Indian students have. The technical knowledge that is needed to work on big data, on industry, helping companies grow. That is very important for us. And I think that's why a lot of students are going to America. They have the knowledge, they have the software skills that are needed, that we need in America, and that's why I think it's a good fit as well. Which courses mainly offered in America, mainly for Indian students? So we have a new Master of Business Analytics. There we combine the technical skills that are needed in the workforce with the business savviness. So a lot of students, the courses that we take is that there are things like data mining and management, prescriptive analysis, financial analytics. Also, data visualization is very important, is how to present the data to the leadership team of a company. And one thing that's also up and coming is data governance, laws and ethics. How do we apply these systems in one country to another country, and there's a globalization. So how many years that course you offered, and are you offered any merit scholarships or anything? So the MSBA program is a one-year program that students can get done in 1 year. We recommend highly for them to do internships during that time to get experience. And the scholarships, the way this works is students are eligible for scholarship, but they have to be top students. So we're looking at internationals and American students the same way. If you're a top student, you have good grades, and you are a go-getter, as we call them in America, we are more likely to give scholarships to students. What are the advantages for Indian students mainly for in American universities? For Indian students in particular, if the technical skill and the English language skills that you have are very of advantage. So that's why American universities are very interested in international Indian students, because they have the English skills, they have the technical knowledge, and Indian students with those skills actually help in the classroom. American students learn from Indian students as well, and vice versa. So it's a win-win really for us. After completion of course, all students are got job, and how much salary they offer? So we recommend highly, as I said earlier, for students to get experience. And we recommend and we place students into internships, even when they're studying. So once they're done in their OPT, they continue those internships, and then the hope is then that they get hired in those companies. But they have to show that they're good and efficient workers. They use their skills and their communication skills in these companies, and then they're more likely to be hired. In South Carolina, there's a need for talent. We have a booming economy, especially after COVID. And so we are excited really for those times to come. So for visas, is there any problem, or is early they get visa? So typically big companies that have opportunities like these, and if there's a student who has the skills and has the mindset to be successful, then it's more likely for them to become to get a visa to stay and work. Pre-COVID and post-COVID, so how many are you feel there are so many students are coming to America for education, or is there any change are you notice? So in our university, before and during COVID, we had very low numbers of students. Actually, this is our first and only partnership with India, so we're very excited. There is a big boom. There's a need of students. I predict much more students coming to United States to study, and the salaries, they range. Technical, any kind of STEM fields are highly competitive, which means there's more money involved in those. Most of my students, our students that are in STEM fields and analytics, they start out with about 70,000, and then they work their way up in the companies. The sky's the limit. For selection of university, what is your advice to the students, mainly to who are coming to America? So if you're an Indian student here, in India, it's very important for you to prepare, right? Your grades are very, very important. You have to look good on paper and get prepared. So your letters of recommendations are very important. That's what we look for. Many students want to study in the United States. So what makes you different? That's what we're looking for.
చాలా వరకు చూస్తే మనకు విదేశాలకు వెళ్తున్న వాళ్ళు చాలామంది అక్కడ యూనివర్సిటీల ఎంపికలో కానీ లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ కొన్ని రకాల మోసాలకు గురి కావడం, సరిగ్గా ఎంపిక చేసుకోవడం కూడా ఇబ్బందులు ఎదుగుతున్నారు. సో వీటన్నిటిని అధిగమించాలంటే మన నుంచి ఈ ప్రాంతాల నుంచి వెళ్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చాలామంది అనవసరంగా కొంతమంది ఏజెంట్ల వల్ల మోసపోతున్నారండి. అది అవసరం లేదు. ఇప్పుడు వెబ్సైట్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒక వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే ఒక స్టూడెంట్ అతని చేతిలో ఫోన్ ఉంటుంది, ప్రతిదీ చెక్ చేస్తాడు. బట్ ఒక యూనివర్సిటీ తనకి తాను సెలెక్ట్ చేసుకోవడానికి అనవసరంగా ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు. అక్కర్లేదు. ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కన్సల్టెన్సీ తీసుకొని తనే సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. పబ్లిక్ యూనివర్సిటీకి వెళ్ళడం ఉత్తమం. లేదా usnews.com అని ఉంటుంది, అందులో ఉన్న టాప్ 100 యూనివర్సిటీకి వెళ్ళడం బెటర్. ఆ ర్యాంకింగ్ లేకపోయినా, అది పబ్లిక్ యూనివర్సిటీ కాకపోయినా వెళ్తే మోసపోతారు. టాప్ యూనివర్సిటీ కాకపోతే ఏదో కొంతమంది యూనివర్సిటీస్ ఏం చేస్తారంటే 4 డబ్బులు ఇచ్చి కొంతమంది స్టూడెంట్ని తీసుకెళ్ళిపోతారు ఏజెంట్కి. అక్కడ వాళ్ళకి ఏం బ్రహ్మాండంగా ఏం ఉండదు. అమెరికాలో కూడా అన్ని అద్భుతమైన యూనివర్సిటీస్ ఏం కాదు. ఒక 100, 200, 300 ఉంటాయేమో. మోర్ దాన్ 4000 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఒక 300, 400 దాకా మంచిగా ఉండొచ్చు, ఒక 10%. అది ఆ ర్యాంకింగ్ ప్రకారం అవి మనం సెలెక్ట్ చేసుకోవాలా. ఆ యూనివర్సిటీ గురించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ చదువుతున్న వాళ్ళు ప్రతి యూనివర్సిటీలో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ ఇండియన్ కమ్యూనిటీకి ఒక మెయిల్ పెట్టి ఇది ఎట్లా ఉందంటే వాళ్ళు జవాబు చెప్తారు. ఆ వెబ్సైట్లోనే స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఎంతమందికి జాబ్స్ వస్తుంది, ఎటువంటి జాబ్స్ వస్తాయి. ఆ స్టాటిస్టిక్స్ని చూడాలి. ఒక స్టూడెంట్ స్టడీ చేసుకోవాలి. ఆ తర్వాత మంచి క్రైటీరియా ఉండాలి. ఒక GRE స్కోర్, ఒక ILT, GRE మధ్య చాలామంది రాయింగ్ చేస్తున్నారు. అలాంటివన్నీ మంచి పద్ధతులు కావు. వాళ్ళంతటి వాళ్ళు కష్టపడి ప్రిపేర్ GRE రాసి ఒక IELTS ఎగ్జామ్ రాసి మంచి CGPA వస్తేనే మంచి యూనివర్సిటీలో అడ్మిట్ వస్తుంది. అవి లేకుండా నేను ఏదో రాంగ్ బ్యాంక్ డాక్యుమెంట్ చూపించి అలాంటి పనులు చేస్తే అస్సలు ఎక్కడా పనికిరారు. లీగల్గా ఏదైతే యాక్సెప్టబుల్లో అదే చేస్తూ ఖచ్చితంగా తను ముందు స్టడీ చేయాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను ఈ యూనివర్సిటీ మంచిది అంటే థ్యాంక్ యూ సార్ అని వెళ్ళి అప్లై చేయడం కాదు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి అది పూర్తిగా చెక్ చేసుకొని అక్కడ చదువుతున్న వాళ్ళతో ఒకసారి మాట్లాడి అది బాగుందంటే నా దగ్గరికి రావాలి తప్ప, అంతేకాని ఏదోలాగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించకూడదు. అది వెరీ ఇంపార్టెంట్. అది సో మన సెలక్షన్ అనేది మనం కష్టపడి మనం వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూసుకొని మనం నమ్ముకుని యూనివర్సిటీకే వెళ్ళాలి తప్ప ఎవరు ఏది చెప్పినా నమ్మకూడదు. ఇప్పుడు అన్నీ అవైలబులే, వెబ్సైట్లో అన్నీ అవైలబులే, గూగుల్లో అన్నీ అవైలబుల్. మన దగ్గర ఉన్నటువంటి వాటితో చూస్తే అమెరికా కానీ ఇతర యూరోప్ దేశాలకు కానీ MS ఇతర విదేశీ విద్య కోసం వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే అక్కడ ఎలాంటి క్వాలిటేటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందని భావిస్తుంది? అక్కడికి మనకి తేడా ఏంటంటే అండి, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎలెక్టివ్స్ ఉంటాయి. ఎలెక్టివ్స్ అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు AIలో ఎక్కువ కావాలి, నాకు మెషిన్ లెర్నింగ్లో ఎక్కువ కావాలి, నాకు లేకపోతే ఇంకో దాంట్లో ఎక్కువ కావాలి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 2 హ్యాండ్స్ ఆన్ కరికులం అంటారు, ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. మనకు ఒక సెమిస్టర్ అవగానే 4 ఎగ్జామ్స్, ఆ మార్కులు బట్టి మొత్తం డిపెండ్ అయిపోతుంది. వాళ్ళకి అట్లా ఉండదు. ఇయర్ లాంగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ఎవ్రీ వీక్ చేయాలి. ఇంటర్న్షిప్స్ ఉంటాయి, మధ్యలో ఇంటర్న్షిప్స్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, రీసెర్చ్ వర్క్ చేయాలి, పేపర్స్ పబ్లిష్ చేయాలి. అంచేత ప్రాక్టికల్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నాలెడ్జ్ అనేది మనిషికి వంటబడుతుంది. ఏదో ఎగ్జామ్ ముందు 4 పేపర్లు పట్టేసి అవి రాసి చిన్నప్పుడు విక్రమ్ గైడ్ చదివినట్టు ఇంజనీరింగ్లోనో MSలోనో చేస్తూ ఉంటే కుదరదు. ఆ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది అమెరికన్ యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్లో చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు రాణిస్తున్నారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు. అమెరికన్ యూనివర్సిటీల్లో విద్య అభ్యసించేందుకు వెళ్ళే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే యూనివర్సిటీ ఎంపిక విషయంలో కూడా సరైనటువంటి పద్ధతులు పాటిస్తే ఖచ్చితంగా విదేశీ విద్య నేర్చుకున్న తర్వాత మంచి ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందొచ్చని చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేశ్వర్, శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.